రైతన్నలాగే నేతన్న ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు అడుగులు వేస్తుందని పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ కార్పొరేటర్ కమర్తపు మురళి అన్నారు. 2 రోజుల కిందట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించిన 30 కోట్ల రుణాలను మాఫీ చేయడం, 1,36,00,000 చీరలను ఆర్డర్ ఇస్తామని సీఎం చెప్పడం గొప్ప విషయమన్నారు. ప్రతిష్టాత్మక IIHT కాలేజీకి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం పట్ల కమర్తపు మురళి హర్ష వ్యక్తం చేశారు. పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగ్య ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మరమగ్గాల చాటున నేతన్నల కడుపు కోతలు అలాగే ఆకలి కేకలకు ఇక ఫుల్ స్టాప్ పడనుందనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు ముందుగా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ హామీలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు ముందు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో అత్యంత కీలకమైనటువంటి పథకాలకి అట్లాగే రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు నేతన్నలకి ఈ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమం అందబోతుంది, కాంగ్రెస్ పార్టీ మీద కోటి ఆశలతో ఉన్నటువంటి వేలాది కుటుంబాలు ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలాంటి ఆశగా చూస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమాన్ని విరాజిల్లేలాగా చేస్తుంది అనేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకునేందుకు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అట్లాగే ఖమ్మం సీనియర్ కార్పొరేటర్ కమర్తపు మురళి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీరు అనేకమైనటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి పద్మశాలి సంఘం నేతన్నలకి పెద్దన్నగా ఉండేలా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మీరు కొంతవరకు మీరు విజయం సాధించారని అనుకుంటున్నాం. మేము ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాంట్లో దాదాపు 30 కోట్ల రుణమాఫీ జరిగింది. నిన్న జరిగిన కీలక అంశాల్లో సమావేశానికి సంబంధించి కీలకమైన అంశాలు ఏంటి, అసలు సీఎం గారు తీసుకున్న నిర్ణయాలు? నిన్న యాక్చువల్గా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలల 9 నెలల కాలంలో మరి మేమైతే గతంలో కూడా నేతన్నలకి చేనేత కార్మికులకు అండగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే నేతన్నలకి పెద్ద పీట వేస్తుందని భావించాం. ఎలక్షన్ల ముందు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా చేనేతలకి నేతన్నలకి అండగా ఉంటారని చెప్పారు. అనుకున్న ప్రకారమే వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో మాకు చాలా వరకు మాకు సమస్యలన్నీ కూడా ఇలా తీరినాయి. నిన్న మీటింగ్లో ఏదైతే మాకు చిరకాలంగా ఉన్న సమస్య ఏదైతే ఉందో రుణమాఫీని దాదాపు 30 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఆన్ డయాస్ మీద అనౌన్స్ చేశారు, వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పేసి. చేనేత నేతన్న ఏదైతే రుణము ఎంత ఉందో అంత 30 కోట్ల వరకు అలా ఉన్నది, అది రుణమాఫీ చేస్తారు. అదేవిధంగా మరి థ్రిఫ్ట్ ఫండ్ మరి చేనేత కార్మికులు నేత కార్మికులు ప్రతి నెల ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన కార్మికుడు 1,200, హెల్పర్ అంటారు సహాయం ఉంటారు, వాళ్ళ వైఫ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు 800 రూపాయలు, 2,000 రూపాయలు బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 4,000 కలుపుతుంది. అంటే వీళ్ళు 36 నెలలు 72,000 అకౌంట్లో వేస్తే డిపాజిట్ చేస్తే 36 నెలల పాటు ప్రతి నెల 2,000 డిపాజిట్ చేస్తే 72,000కి 1,44,000 కలిపి 2,16,000 రూపాయలని ప్రభుత్వం ఇవ్వాలి. అయితే గత ప్రభుత్వం ఇవ్వబోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 290 కోట్ల బకాయిలు ఉంటే ఆ 290 కోట్లని ఇప్పుడు రిలీజ్ చేయడం ద్వారా 36,133 మంది పద్మశాలి చేనేత నేత కార్మికులకి ఈరోజు లబ్ధి చేకూరింది. ఈ రెండింటితో పాటుగా మాకు మరి పద్మశాలి కార్పొరేషన్ ఒకటి ఉంది, దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో మరి 13 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి మా పద్మశాలి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మా వాళ్ళకి ఇంకోటి ముఖ్యంగా నేతన్న బీమా పథకం ఉంది. దాన్ని జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు 6 కోట్ల చెక్కుని LIC వారికి ఇచ్చారు. ఆ LIC వారికి ఇచ్చిన తర్వాత అది 59 సంవత్సరాల వాళ్ళకే వర్తిస్తుంది. 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అంటే చనిపోతే చేనేత నేత కార్మికుడు చనిపోతే 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బీమా కింద ఇస్తుంది. అయితే 59 సంవత్సరాలు దాటితే మరి అది వర్తించదు. ఎవరు LIC వాళ్ళు 59 సంవత్సరాల వయసు వరకు ఇస్తారు. దానికి ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నారు. 59 సంవత్సరాల పైన 70 ఉన్నా 75 ఉన్నా 80 ఉన్నా 85 ఉన్నా చేనేత వృత్తిలో కొనసాగే వాళ్ళు ఎంత వయసు ఉన్నా సరే 5 లక్షల ఎక్స్గ్రేషియా రూపంలో కూడా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా నిన్న వారు అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనే నేతలకు పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా రైతన్నలు మాకు ఎంత ముఖ్యం, అట్లాగే నేతలు కూడా ఎంత ముఖ్యం అని చెప్పి నిన్న కూడా సీఎం గారు నిన్న జరిగిన సమావేశం అన్నారు. నిన్న జరిగిన కీలక అంశాలకు సంబంధించి రుణమాఫీతో పాటు IIHT కూడా, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంబంధించి కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేసింది. అసలు ఆ ఇన్స్టిట్యూట్ అంటే ఆ కాలేజ్ ఎలా ఉండబోతుంది, విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం జరగబోతుంది ఒకసారి చెప్పండి. అంటే యాక్చువల్గా IIHT అంటే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఈ కాలేజీలు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్న కాలేజీలు. యాక్చువల్ 6 కాలేజీలు ఉన్నాయి, ఇంకా 7 కాలేజీలు స్టేట్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవచ్చు, కానీ నిర్వహణ బాధ్యత మొత్తం స్టేట్ గవర్నమెంట్, దానికి అయ్యే ఖర్చులు. ఉన్న 6 కాలేజీలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళే ఫండ్ ఇచ్చి వాళ్ళే పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళే నిర్వహిస్తారు. మిగతా 7 కాలేజీల్లో ఇప్పుడు ఆ స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది, ఇట్లా వాళ్ళ స్టేట్కి సంబంధించిన. ఇప్పుడు మనకు కూడా గత 10 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది మనకి ఐఏహెచ్టి కాలేజ్ కావాలని, కానీ గత ప్రభుత్వం చేయలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈరోజు తీసుకురావడం ద్వారా ఐఏహెచ్టి కాలేజీ ఖమ్మానికి వచ్చి మన తెలంగాణలో హైదరాబాద్కి వచ్చింది. దీని పేరు కూడా మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పద్మశాలి బిడ్డ, మరి మా అందరికీ ఆరాధ్య జయం ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఐఏహెచ్టి హైదరాబాద్ కళాశాలని నామకరణం చేశారు. దీంట్లో ఏంటంటే పిల్లలకి స్కిల్స్ నేర్పుతారు, అంటే ఇవాళ రంగులు అద్దుతాం ఎట్లా, వాటికి ఏదైతే నేతలో ఉన్న మెలకువలు అన్నీ నేర్పడం ద్వారా రాబోయే రోజులలో వీళ్ళే పిల్లలు రేపు ప్రొఫెసర్గా తయారవుతారు, లేదంటే వీళ్ళు సొంతంగా ఒక ఇండస్ట్రీ పెట్టుకునే స్థాయికి వెళ్తారు ఆ పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ 60 మంది ఉన్నారు, దాంట్లో 90% చేనేత నేతకు సంబంధించిన కార్మికుల పిల్లలే ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల కోర్సు అది. మరి 60 అంటే 180 మంది పిల్లలకి ఇప్పుడు ఈ ఇయర్ ప్రారంభించారు. కాబట్టి మళ్ళీ ప్రారంభించడే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా 2500 రూపాయలు మన స్కాలర్షిప్ ఇస్తున్నారు. నేతన్న పిల్లలకి, నేత కార్మిక పిల్లలకి మళ్ళీ 5000 రూపాయలు అదనంగా ఇస్తారు ప్రతి నెల. దీని ద్వారా 7500 ఇవ్వడం ద్వారా పిల్లలు వాళ్ళ హాస్టల్ వసతి కానీ అన్నిటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా 10th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా వెంటనే జాబ్ సోర్స్ దొరికే అవకాశం, జాబ్ ఈ 3 సంవత్సరాల పీరియడ్ కాగానే వాళ్ళకి ఉద్యోగం జరగడానికి ఆస్కారం ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు. ఎక్కడైనా ఇండస్ట్రీలలో ఏదైతే గార్మెంట్ ఇండస్ట్రీ కానీ, శారీస్ కానీ, టెక్స్టైల్ కానీ, ఇండస్ట్రీస్లో ఏదైనా ఎక్కడికి పోయినా కానీ భారతదేశంలో ఎక్కడికి పోయినా ఇమీడియట్గా వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్ ఉండటం వల్ల వీళ్ళకి కూడా స్కిల్ ఎంప్లాయ్గా తయారవుతారు కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఇక్కడ కార్పొరేటర్, సీనియర్ కార్పొరేటర్గా ఉన్నారు, అట్లాగే సీనియర్ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వర గారికి మీరు ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. మీ యొక్క పద్మశాలి సంఘానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ అనేది ఎప్పటి నుంచో మీకు చిరకాల వాంఛ. మీకు రాష్ట్ర అధ్యక్షులుగా ఒకవేళ ఈ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత దీని ద్వారా మీకు అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎలాంటి లబ్ధి చేకూరుతుంది దీని ద్వారా? అంటే దాదాపుగా ఇప్పుడు 28 లక్షల జనాభా ఉన్నది మాది పద్మశాలి తెలంగాణ రాష్ట్రంలో. 28 లక్షల జనాభా ఉన్నది. దాంట్లో చేనేత వృత్తిలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఆధారపడ్డారు. అయితే ఇప్పుడు చేనేత వృత్తులు ఉన్న వారికే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన థ్రిఫ్ట్ ఫండ్ కానీ, లేకపోతే నేతన్న బీమా కానీ, లేకపోతే మరి వీటికి సంబంధించిన నిన్న రుణమాఫీ కానీ, అదేవిధంగా ఇంకోటి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. గత గవర్నమెంట్ బతుకమ్మ చీరలు 80 లక్షల చీరల్ని మహిళలకి కానుక ఇచ్చే క్రమంలో మరి సిరిసిల్ల వాళ్ళకి దాదాపు 80 లక్షల చీరలు ఆర్డర్లు ఇచ్చి మరి 250 కోట్లు పెట్టి వాటిని ఇవ్వడం జరిగింది. కానీ అవి మహిళలు కట్టుకునే పరిస్థితులు లేవు. సరైన నాణ్యత క్వాలిటీకి లేని క్రమంలో ఈసారి ప్రభుత్వం ఆఫ్ చేసింది. దానికి సంబంధించి ఈరోజు దానికి దాదాపు 68 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంటే డ్వాక్రా గ్రూపులో మహిళలకి దాదాపు 1,36,00,000 శారీస్, అంటే దాదాపు 8 కోట్ల మీటర్ల దానికి క్లాత్ తయారు చేయాలి, శారీ క్లాత్ తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రేపు దాదాపు 70,000 మందికి 8 నుంచి 10 నెలలు ఈరోజు పని దొరుకుతుంది. ఈ పని దొరకడం ద్వారా రేపు ఆకలి చావులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కార్మికులకు ఉండవు. అదేవిధంగా ఈ పద్మశాలి కార్పొరేషన్, అంటే ఈ చేనేత వృత్తిలో ఇవన్నీ నిన్న ప్రకటించే పథకాలన్నీ కూడా చేనేత వృత్తిలో, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికే. కానీ అదర్ దాన్ పద్మశాలి కమ్యూనిటీలో ఒక మరి దాదాపుగా 80 to 85% ఈ చేనేత వృత్తిలో లేకుండా వివిధ రంగాల్లో మూట బేరాల్లో కానీ, అదేవిధంగా చిరు వ్యాపారులు కానీ, చిన్న దుకాణాలు నడిపించుకొని చాలామంది ఉన్నారు. వాళ్ళకి లబ్ధి చేకూరాలంటే ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. ఈ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఎవరైతే ఇంటి దగ్గర సైకిళ్ళ మీద వ్యాపారం చేసుకునేటోళ్ళు మూట పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మోపెడ్ 2 వీలర్స్ కొనిచ్చడం కానీ, చిన్న చిరు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆర్థికంగా లోన్లు ఇవ్వడం ద్వారా పద్మశాలి కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి మంచి అవకాశం. దానికోసం ఆ డిమాండ్ కూడా మాకు నెరవేరింది. సార్ ఇంకోటి, ఇప్పుడు ఐఏహెచ్టికి సంబంధించి నిన్న కళాశాల సంబంధించి దాదాపు కీలక ఉత్తర్వులను కూడా ప్రకటించింది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లు అన్నారు. దీనికి సంబంధించిన విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉంది ఈ
ఉపకార వేతనాలు కానీ అలాంటివి సంబంధించి? అంటే యాక్చువల్గా మొత్తం గవర్నమెంటే 10th క్లాస్ అయిపోయి చాలు, 23 సంవత్సరాల లోపు ఉండాలి. దాంట్లో ఇమీడియట్గా 60 మంది అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి హాస్టల్కి కూడా 2,500 రూపాయలు ఇస్తున్నారు. చేనేత కార్మికులకి అయితే 5,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బడ్డెన్ పడదు. వీళ్ళు ఇమీడియట్గా 3 years కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళినాగానే ప్రతి నెల రోజుల్లోనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది. లేదంటే సొంతంగా కూడా వాళ్ళు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సొంతంగా కూడా వాళ్ళ ఇండస్ట్రీని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ నేను పోచేపల్లిలో చూసా, మరి ఒక ఇంజనీరింగ్ చేసుకున్న అబ్బాయి ఈరోజు బ్రహ్మాండంగా పోచపల్లి శారీస్ తయారు చేసి ఇలా ఒక ఇండస్ట్రీలా చేసి దాంట్లో నెలకి దాదాపు 300-400 పోచపల్లి శారీస్ని ప్రొడక్షన్ చేస్తున్నాడు. అంటే అబ్బాయి ఏజ్ కూడా 25-26 years ఉంటాయి ఇంజనీరింగ్ చేసి. అంటే చదువుకున్న వాళ్ళకి కూడా ఇలా మంచి స్కోప్ ఉంటుంది. దీని ఒక ఇండస్ట్రీ లాగా దీన్ని తీసుకెళ్తే, ముందుకు తీసుకెళ్ళి మార్కెటింగ్ ఎక్కడ ఉంటుందో మార్కెటింగ్ చేసుకునే స్కిల్స్ కూడా ఉంటే ఆటోమేటిక్గా మార్కెటింగ్ ఉన్న ప్రొడక్షన్ తయారు చేస్తే ఇలా పోచపల్లి శారీస్ మంచి డిమాండ్ ఉంది. పుట్టపాక, పోచపల్లి ఇలాంటి డిమాండ్ ఉన్న శారీస్ని ప్రొడ్యూస్ చేయడం, అంటే ప్రొడక్షన్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపాధి బాగుంటుంది. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అబ్బాయి, అతనితో పాటుగా దాదాపు 60-70 మంది మహిళలకు కానీ పురుషులకు కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. అది ఐహెచ్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్వతహాగా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఏంటంటే ఈ కాలేజీలు చదువుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే సిలబస్, వారు రిజల్ట్ బట్టి మంచి డిజైన్ తయారు చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే తత్వం వస్తుంది. ఎందుకంటే ఇవాళ మోసపోసిన పద్ధతిలో ఇప్పటిదాకా చేనేత పరిశ్రమ కానీ, నేత పరిశ్రమ కానీ, పౌర్ణం కానీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వినూత్నంగా ఉంటాం కాబట్టి ఈ ఐహెచ్టీ కాలేజీ ఉపయోగపడుతుంది పిల్లలకి. అట్లా ఇప్పుడు ఇంకా రాబో కాలంలో పద్మశాలకి మీరు ఒక పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ప్రభుత్వం నుంచి ఏమేమి ఇంకా డిమాండ్ చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా మేము అడిగేది ఒకటే. ఇవాళ వాస్తవంగా మేము అడిగినవి అన్నీ కూడా అయిపోయినాయి. దాదాపు పవర్ సబ్సిడీ ఒకటి అడిగాము. ఇవాళ ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇచ్చాడో దానివల్ల ఇవాళ చాలామందికి ఉపాధి దొరుకుతుంది. మేము అడిగేది అదర్ దాన్ కాబట్టి మా పద్మశాలి కమ్యూనిటీలో అదర్ దాన్ చేనేత వృత్తిలో ఉన్నవాళ్ళు, నేత వృత్తిలో ఉన్నవాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతగా ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా పద్మశాలి ఈ కమ్యూనిటీలో చాలా వరకు కూడా ఆర్థికంగా దిగువ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకి లోన్ కానీ, లేకపోతే ఇట్లా మోటార్ సైకిళ్ళు కానీ, మోటార్ వెహికల్ ఇచ్చి వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వం సాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికే పద్మశాలి కార్పొరేషన్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తారు. దానికి నిధులు కేటాయించడం ద్వారా, నిధులు కేటాయించి వాళ్ళకి పాలకవర్గం వేయడం ద్వారా 33 జిల్లాల్లో పద్మశాలి కులస్తులందరికీ, పద్మశాలి సమాజానికి ఆ కార్పొరేషన్ ఉపయోగపడటం ద్వారా ఆర్థికంగా ముందుకు పోగలుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఎడ్యుకేషన్లో విద్యాపరంగా అద్భుతంగా పద్మశాలి సమాజంలో పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు. దాని వరకు బాగుంది. ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే రేపు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రేపు రాజకీయం కూడా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని జోడించి వచ్చినటువంటి ఇప్పుడు ఐఏఎస్టీ ఏదో ఉందో దానికి ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ పేరు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేసింది. అట్లా వివిధమైన పేర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు, ప్రాజెక్టులు పెట్టింది. కొండా లక్ష్మణ బాపూజీకి గతంలో ఏమన్నా అంత ప్రాధాన్యత తగ్గలేదని మీ అభిప్రాయమా? ఉందా? అసలు ఎట్లా ఉంది అంటే యాక్చువల్గా గత టీఆర్ఎస్ పార్టీలో 2001లో ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన స్థలం పెట్టుకోవడానికి అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ కేసీఆర్ గారికి ఎక్కడ కూడా పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వలే. అలాంటి టైంలో మా పద్మశాలి బిడ్డ మరి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో 1969లో ఆయన గారికి ఎమ్మెల్యే మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే నేను లేకపోతే నాకు పదవి కూడా వద్దని చెప్పేసి తృణప్రాయంగా మరి త్యాగం చేసిన ఘనత కొండ లక్ష్మణ బాపూజీ గారు. మరి 2009లో ఎముకల కొరికే చలిలో ఆయనకు 97 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఆ వయసులో కూడా ఆయన గారు జంతర్ మంతర్ దగ్గర మలిదశ ఉద్యమంలో పాల్గొని 2001లో కేసీఆర్ గారికి మరి జలదృశ్యంలో 750 గజాలు ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఆయనకి ఇచ్చిన జాగాని ఇస్తే ప్రభుత్వం లాక్కోవడం జరిగింది.
అయినా సరే ఆయన ఎప్పుడు భయపడలేదు, వెనక్కిపోలేదు. ఆ స్థలం గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ నా ధ్యేయంగా ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాడు. అలాంటి గొప్ప వ్యక్తికి మరి ఇలా ప్రభుత్వం ఇలా ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ఇలా ఐఐహెచ్టి కాలేజ్ హైదరాబాద్ కళాశాలకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామంటే పద్మశాలి సమాజమే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ఉన్న బిడ్డలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి చాకల ఐలమ్మ గారు లాంటి వాళ్ళకి అట్లాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇప్పించిన స్వతహాగా అడ్వకేటు, నిజాం పోరాటంలో నిజాంకి నవాబ్కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. అప్పుడు ఈయన అడ్వకేట్గా ఉండి కోర్టు నుంచి బెయిల్ ఇప్పించిన ఘనత కూడా ఈయనకే ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మరి మా సమాజంలో ఉండటం మాకు ఆయన ఆదర్శం మాకు. కాబట్టి ఆయన గారి పేరు పెట్టమంటే మేము గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది నిన్న. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పద్మశాలలకి పూర్వవైపు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేము ఏదైతే ప్రభుత్వానికి నివేదికలు మా ద్వారాగా పద్మశాలి సంఘం ద్వారాగా నివేదించామో అవన్నీ కూడా ఒక్కోటిగా క్లియర్ చేస్తూ మా యొక్క ఆశలను నెరవేరుస్తూ పద్మశాలిల సంఘాన్ని అట్లాగే కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం, అట్లాగే రుణమాఫీ అయితేనేమి, అట్లాగే ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఒక ఐఐఎస్టీ కాలేజీని కూడా స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి సంఘాలకి ఒక మంచి భరోసా అనేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలోకి వస్తుందని చెప్పి కార్పొరేటర్ అట్లాగే పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్త మురళి గారు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.